అధ్యాయాన్ని ఈరోజు కర్మయోగాన్ని చర్చించబోతున్నాము. 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం యొక్క సారాంశము. భగవంతుడి దృష్టిలో ఉత్తముడు ఎవరు అనే విషయాన్ని ఈరోజు చర్చిద్దాము. సో శ్లోకాస్ ముఖ్యంగా మొదటగా ప్రారంభిస్తూ మనం చర్చిద్దాం. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 1వ శ్లోకము. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహం వాప్నుయాం. 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచరః స ఉచ్యతే. యస్వింద్రియాణి మనసా నియమ్యారంభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం ఆసక్తః స విశిష్యతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికి మరి ఒకసారి కోటి కోటి దండవత్ ప్రణామాలు. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. श्रील ప్రభుపాద की जय. శ్రీల గురుదేవ్ की जय. సో ఈ 3వ అధ్యాయం ముఖ్యంగా అర్జునుడు ఈ మొత్తం భగవద్గీత సారము 2వ అధ్యాయము. అది 2వ అధ్యాయంలో భగవంతుడు ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకు? అర్జునుడు మొదటి అధ్యాయంలో వాళ్ళందరినీ చూసి నేను ఇంకా చేయవలసినటువంటి కర్మ క్షత్రియుడు చేయవలసినటువంటి కర్మను చేయలేను నేను. సో దానివల్ల పర్యవసనాలు చర్చించిన తర్వాత చేయలేను అంటే అప్పుడు అర్జునుడిని ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తారు. ఆత్మ జ్ఞానం తర్వాత అర్జునుడిని తన యొక్క చేయవలసిన కర్మ యుద్ధ భూమిలో యుద్ధం దాని వైపు భగవంతుడు అర్జునుడిని ప్రోత్సహించడం జరిగింది. 3వ అధ్యాయము కర్మయోగము. అర్జునుడు తన యొక్క సందేహాలను భగవంతుడి ముందు ఉంచారు. వాటిని నివృత్తి చేయండి ఓ కేశవ, ఓ జనార్దన. అంటే ఇక్కడ ఈ 2 పదాలు ఏదైతే భగవంతుడి నామాలు ఉన్నాయో చాలా ముఖ్యమైనవి. సో ఇక్కడ జనార్దన కేశవ అంటే ఓ జనులను ఉద్ధరించేటువంటి వాడు భగవంతుడు. కేశవుడు అంటే ఎలా ఉద్ధరించగలుగుతాడు? సో జీవుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి సందేహ రూపి కేశి రాక్షసులను సంహరించండి అని వేడుకోవటం అన్నట్టు. మన లోపల
చాలా సందేహాలు ఉంటాయి. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది. వీటన్నిటిని ముఖ్యంగా అర్జునుడు కృష్ణుడు ముందు రెండు సందేహాలు ఉంచారు. ఒకటి, కామ్య కర్మలు ముఖ్యమా, బుద్ధితో చేసేటువంటి కర్మలు ముఖ్యమా? ఒకవేళ కామ్య కర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే మళ్ళీ నన్ను ఈ యుద్ధంలో, ఘోరమైనటువంటి యుద్ధంలో నన్ను కామ్య కర్మలో ఎందుకు నియుక్తిని చేయాలనుకుంటున్నారు? సో అదే కాకుండా ఆ యొక్క బుద్ధి, మీరు ఆల్రెడీ 2వ అధ్యాయంలో బోధించినటువంటి రకరకాలటువంటి జ్ఞాన బోధన వల్ల, దాంట్లో సాంఖ్యయోగము, తర్వాత కర్మల గురించి బోధించారు. వీటన్నిటి వల్ల నా బుద్ధి మోహము చెందింది. కాబట్టి దయచేసి కృష్ణ, నాకు అత్యంత శ్రేయోదాయకం ఏంటో దయచేసి వివరించండి అని భగవంతుని వేడుకుంటున్నాడు అర్జునుడు. మనం కూడా చాలా సందర్భాల్లో మన నిజ జీవితంలో ఎన్నో సందేహాలు, జీవితంలో ఇది చేయాలా వద్దా, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేయకుంటే ఏమవుతుంది అనే సందేహాలు మనకు కూడా కలుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కొన్నిసార్లు మనం ఇది చేస్తే దాని వెనుక ఎంతో బాధ, దుఃఖం ఉంటుంది. మరి ఇది చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇక్కడ అర్జునుడు చాలా దుఃఖ సాగరంలో ఉన్నాడు. నా యొక్క ఈ దుఃఖం నుండి దయచేసి నన్ను ఉద్ధరించండి అని చెప్పేసి కృష్ణుడు ముందు ఈ ప్రశ్నల్ని పెట్టడం జరిగింది. అప్పుడు కృష్ణుడు ఈ ఆత్మానుభూతి మార్గము అంటే బుద్ధి యోగం, ఆత్మ అనుభూతి అంటేనే నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు అనే అనుభూతి, అనే అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. సో అది ఆ స్థితికి ఎవరు రాగలుగుతారు? బుద్ధిని ఉపయోగించే వాళ్ళు, నిజమైనటువంటి తెలివి గల వాళ్ళు. మరి ఎవరిని నిజమైన తెలివి గల వాళ్ళు అంటున్నారు ఇక్కడ? కృష్ణ భక్తి భావనలో తన జీవితాన్ని గడిపే వాళ్ళని సో బుద్ధిమంతులు అని అంటున్నారు. ఇక్కడ మరి ఆ స్థితికి అర్జునుడు ఏమంటున్నా అంటే, కృష్ణ భక్తి భావన అంటే ఏముంది? ఈ కామ్య కర్మలు వదిలేస్తే దీనివల్ల మంచి కర్మ రావచ్చు, చెడు కర్మ, ఈ ఫలాలు వస్తాయి. కాబట్టి వీటిని కూడా చెయ్యకుండా, అంటే ఆయన ఉద్దేశము ఇక్కడ జరగబోయే మహా సంగ్రామంలో అర్జునుడు చాలా గొప్ప ఆ ధనుర్ధారి. ఆయన ముందు చాలా గొప్ప గొప్ప ధనుర్ధారులు నిలబడ్డారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, మరి వీళ్ళందరికీ ఎంతో మంది సైన్యాన్ని చంపాలి. వీళ్ళందరినీ చంపడం ఎందుకు? బెటర్. ఎందుకంటే ఏదైనా కృష్ణ చైతన్యం కదా. హాయిగా ఏకాంత స్థలానికి వెళ్ళి మంచిగా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసుకుంటూ జీవితాన్ని, అంటే కృష్ణ నామ జపం చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపితే అది చాలా శ్రేయస్కరమేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ మనకు అలా ఒకవేళ మనము కృష్ణనామ జపం చేసుకుంటూ అరణ్యాల్లో ఏకాంతంలో తపోవ్రతాలు చేసుకుంటూ ఉండాలి అంటే భగవంతుడు దీనికి ఏం సజెషన్ చేస్తున్నాడంటే, అలా చెయ్యాలి అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక గురువు గారి ఎదుట వినయ విధేయతలతో ఆయన పాద పద్మాలను ఆశ్రయించి ప్రశ్నించాలా, గురువు గారు నాకు ఏది ఉత్తమము? ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి ఎగ్జాంపుల్ గా పూర్వం మృగారి అనే అరణ్యాల్లో సంచరించేటువంటి సో చండాల వంశంలో అనుకోవచ్చు మనము. మృగాలను వేటాడుతూ ఆ మృగాల యొక్క బాధను తను ఆనందపడుతూ ఆ వేటాడిన మృగాలను, పక్షులను తినుకుంటూ జీవితాన్ని కొనసాగించేవాడు. నారదుడు ఒకసారి అరణ్య గుండు వెళ్తూ చూస్తాడన్నట్టు. అరే ఏంది ఇన్ని జంతువుల్ని, పక్షుల్ని సగం చంపేసి వదిలేసి అవి కొట్టుకుంటా ఉన్నాయి. అప్పుడు నారదుడికి చాలా బాధ అనిపిస్తుంది. సో ఎవరు అని చూస్తూ చూస్తూ వెళ్తే అక్కడ మృగారి చాలా ఆనందపడతా ఉంటాడు వీటి చంపి. అప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నామంటే, మా వంశ పారంపర్యంగా ఈ వృత్తి వస్తుంది, ఇలా చంపి మనం కొన్నింటిని తిని కొన్ని అవి చనిపోతుంటే మనము ఆనందపడొచ్చు అని చెప్పేసి. కాదు కాదు, అవి చనిపోతే ఆనందపడుతున్నా, వాటి బాధను అనుభవిస్తున్నావు. సో నెక్స్ట్ లైఫ్ లో నువ్వు కూడా అటువంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అంటే, అవునా, మరి ఎట్లా దీని నుంచి విముక్తి పొందాలంటే అప్పుడు ఆయన అంటాడు, భగవంతుడి యొక్క నామ జపం నువ్వు చేస్తే ఈ రోజు నుంచి ఈ వృత్తిని వదిలేసి నామ జపాన్ని చెయ్యు, నువ్వు చాలా పవిత్రుడు అయిపోతావు. ఇటువంటి దుఃఖము, బాధలతో సంబంధించినటువంటి జన్మ నీకు ఇంకా రాదు, దాని నుంచి తప్పించుకోవచ్చు. చూడండి, అటువంటి కిరాతకుడు, వేటగాడు శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యము, ఆయన యొక్క వాక్కు వల్ల మారిపోయి ఆయన నది స్నానం చేసి వచ్చి గురువు గారి యొక్క వచనాలను స్వీకరించి గురువు గారి ద్వారా
ఆ మంత్ర జపాన్ని తీసుకొని ఆయన నామజపం చేస్తూ ఉంటాడు. సో మరి అక్కడ ఆయన కూడా ఏకాంతంలో లేదు, ఆ నది ఒడ్డున కూర్చుంటాడు. ఎంతో మంది అటు నుంచి వెళ్ళాలంటేనే మృగారిని చూసి చాలా భయపడేవాళ్ళు. అటువంటిది మృగారు సాధువు అయిపోయిందని తెలిసి ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ, మరి ఆయన ఏమీ కర్మ చేయకుండా మరి ఎలా వస్తుంది ఆయనకు? భగవంతుడి యొక్క శరణాగతి పొంది ఎవరి ద్వారా? గురువు ద్వారా నామాన్ని స్వీకరిస్తే ఆ గురువు గారు అన్నారు, మరి నాకు బోధన ఎవరు పెడతారు, మరి నువ్వు నామం స్వీకరించి జపం చేయమంటావు అంటే, గురువు గారు అంటారు, నేను పంపిస్తాను, మీరు వరి అవ్వకండి. అప్పుడు ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ సో ఆయనకు భోజనానికి కావలసినటువంటి ఆ వస్తువులు అవన్నీ కూడా సమర్పించేవాళ్ళు. దాని తర్వాత అక్కడ పెద్ద టెంపుల్, పెద్ద అన్నదాన కార్యక్రమం అంతా కూడా కొనసాగడం ప్రారంభమైంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏం చెప్తుండే, ఆ విధంగా మన సొంతంగా డిసిషన్ తీసుకొని అలా మనం వెళ్ళిపోయి ఏదో చేస్తాను అనకుండా ప్రతిదీ కూడా గురువు గారి యొక్క ఆదేశానుసారం కొనసాగించాలి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి నా యొక్క మోహాన్ని మీరు తొలగించండి. అంతకుముందు అధ్యాయంలో భగవంతుడు సాంఖ్య యోగము మరియు బుద్ధి యోగం ఈ రెండింటి గురించి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సాంఖ్య యోగం గురించి మనకు వివరణ ఏమిస్తున్నారంటే, ఈ ఆత్మ మరియు దేహము యొక్క సంపూర్ణ అంటే డీటెయిల్ వివరణ అంటూ, అంటే చాలా క్షుణ్ణంగా దాని యొక్క రిలేషన్ ఏముంటుంది, ఆత్మ యొక్క స్వభావం ఏంటి, దేహం యొక్క స్వభావం ఏంటి, అంటే దాని యొక్క ప్రయోగాత్మకమైనటువంటి వివరణ, అంటే ఆత్మ లక్షణాలు ఏంటి, ఆత్మ యొక్క స్థితి ఏంటి, ఆత్మ యొక్క ధర్మం ఏంటి, దేహం యొక్క ధర్మం ఏంటి, వీటిని గురించి తెలుసుకునేదే సాంఖ్యయోగము. కానీ బుద్ధి యోగము ఏం చెప్తుందంటే, ఈ ఇంద్రియాలను మనము నిగ్రహించి తర్వాత మనం ఏదైనా కర్మ చేస్తున్నాం, ఆ కర్మ యొక్క ఫలాన్ని ఆశించినటువంటి ఫలాపేక్ష రహిత కర్మ, సో సాధకుని స్థితి వంటి చాలా భిన్నమైన మార్గాలు దీంట్లో వివరించడం జరిగింది అన్నట్టు. సో ఇవి ఒకవేళ మనకు బయటకు చూస్తూ ఉంటే, ఈ సాంఖ్య యోగం ద్వారా మనము చాలా కష్టం దాన్ని ఫస్ట్ డీటెయిల్గా తెలుసుకోవడము, ఆత్మ గురించి, దేహం గురించి. దాని తర్వాత మళ్ళీ మనం భక్తిని ప్రారంభించాలి అంటే అది జ్ఞానయోగం. సాంఖ్యయోగం ఈజ్ నథింగ్ బట్ జ్ఞానయోగం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ భక్తిని మనము ప్రారంభించాలి. కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, డైరెక్ట్గా ఒకవేళ భక్తి మార్గాన్ని మనం ప్రారంభించాలంటే కృష్ణ చైతన్యంలో మనము కర్మలు చేయాలి. మరి కృష్ణ చైతన్యంలో కర్మలు చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి? సో మనము అందరం కూడా చాలా ఉత్తమమైనటువంటి గురువు దగ్గర అత్యంత శ్రద్ధతో మనము ఆయన శరణాగతి పొంది మనం చేయవలసినటువంటి కర్మల గురించి తెలుసుకోవాలి. దానికి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు, ఓ పాపరహితుడైనటువంటి, అంటే అనగా అంటే పాపరహితుడమైనటువంటి అర్జున, ఆత్మానుభూతి అంటే నేను ఆత్మను అనే విషయము గురించి ఇదివరకే నేను వివరించాను. ఎక్కడ అది? 2వ అధ్యాయము 39వ శ్లోకంలో ఆత్మానుభూతి గురించి ఎన్ని రకాలనేది చెప్పడం జరిగింది. అక్కడ ఈ జ్ఞానాన్ని సాంఖ్య యోగము లేదా సాంఖ్యం ద్వారా భగవంతుడు బోధించడం జరిగింది. దాని తర్వాత భక్తి యోగం గురించి 2వ అధ్యాయము 61వ శ్లోకంలో భగవంతుడు బోధించారు. ఏమంటున్నారంటే అక్కడ, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. సో ఇక్కడ మనం ఇంద్రియాలను సంపూర్ణంగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నాయన, అంటే భగవంతుడు, మన చైతన్యం అంటే మన కాన్షియస్, భగవంతుడి యందు నిలిపినటువంటి వాడు స్థిర బుద్ధిని కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు 61వ. మరి ఇది చెయ్యాలి అనుకుంటే మనం ఆ విధంగా చెయ్యాలంటే శ్రీమద్ భాగవతం 9.9వ స్కందము 4వ అధ్యాయము 18 నుంచి 23 శ్లోకాల్లో మనకు బోధించారు. ఏమంటే, మన ప్రతి ఇంద్రియాన్ని కర్మలు చేయకుండా ఎవ్వడు కూడా ఉండలేడు. ప్రతి ఒక్కడు కర్మలు చేయవలసిందే. అరే నేను కర్మ చేస్తే ఈ కర్మ ఫలం వల్ల నేనేమన్నా నష్టపోతానేమో, చెడు కర్మ చేస్తే చెడు ఫలాల వల్ల మళ్ళీ నెక్స్ట్ జన్మలో చెడు ఫల కర్మలను అనుభవించడానికి జన్మ తీసుకోవాలనేమో, మంచి కర్మలు చేస్తే మంచి
కర్మ ఫలాలను లైక్ మనం అనుకుంటాం కదా, క్షీణే మర్త్య పుణ్య లోకం విశుద్ధ, అంటే స్వర్గలోకాల్లో చాలా పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకాలను, చాలా చెడు కర్మలు చేస్తే నరకలోకం. ఈ మంచి చెడు ఎందుకు, బెటర్ వీటిని ఆపిస్తే సరిపోతుంది కదా. కానీ మనము ఈ దేహంతో, ఈ దేహానికి ఏమున్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలతో మనము కర్మ చెయ్యకుండా ఉండలేము, తప్పకుండా కర్మ చేయవలసిందే. మరి ఎటువంటి కర్మలు చేయాలా? ఈ ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు. మనకు సపోజ్ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని మనం స్కాన్ తీసుకొని కర్మేంద్రియాలను ప్రేరేపిస్తాయన్నట్టు. ఈ సపోజ్ ఏదైనా మనకు ఒక పిక్చర్ ట్రైలర్ వచ్చింది, అది కళ్ళు చూస్తాయి. కళ్ళు చూసి అరే ట్రైలర్ ఎంత బాగుంది, ఈ సినిమా చూడవలసిందే. ఈ కళ్ళు సంపూర్ణ సినిమా చూడాలంటే ఏం చేయాలా? ఈ దేహాన్ని, ఈ దేహంలో ఈ కళ్ళను దేహాన్ని కాళ్ళు మోసుకొని థియేటర్కి వెళ్ళాలి. మరి థియేటర్కి వెళ్ళాలంటే ఈ జ్ఞానాన్ని మనసుకిచ్చి, మనసు ఇంద్రియాలను వీటన్నిటి కూడా వెళ్ళడానికి ప్రేరేపిస్తుంది. అదే విధంగా చెవుల ద్వారా ఏదో విన్నాము, దాని ద్వారా మనము ఆ కర్మను చేయడానికి ఈ దేహము ప్రేరేపింపబడుతుంది. సో కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఇంద్రియాలు కర్మ చేయకుండా అలా ఐడియల్ గా ఉండలేవు. అన్లెస్ అంటిల్ మనము జీవించి ఉంటే. మృత కళేబరం అయితే ఏమీ చేయలేదు. జీవించి ఉన్న వాళ్ళు తప్పకుండా భగవంతుడి యొక్క కర్మలు చేయవలసిన ఎటువంటివి? ఈ కళ్ళతో భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనము, భగవంతుడి యొక్క దివ్య ధామాన్ని దర్శించుకోవాలా. ఈ చెవులతో నిత్య నిరంతరము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు శ్రవణం చేయాలి. ఈ నాలుకతో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలను కీర్తన చేయాలి. నోటి ద్వారా భగవత్ ప్రసాదం తీసుకోండి. ఈ చేతుల ద్వారా భగవంతుడి యొక్క అర్చన చేయండి. కాళ్ళ ద్వారా భగవంతుడి యొక్క మందిరాలకు వెళ్ళండి. చేతుల ద్వారా భగవంతుడి యొక్క మందిరాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగించండి. ఈ విధంగా ఈ దేహాన్ని ఇతర భక్తుల దేహాలను ఆ ఆలింగనం చేసుకోవడానికి ఉపయోగించండి. ఈ విధంగా మన ఇంద్రియాలను భగవంతుడి సేవలో ఉపయోగించినట్టయితే మనం చాలా సులభంగా ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాము. లేదంటే మన ఇంద్రియాలను మనము నిగ్రహించుకోలేము. ఇలా చేయడం వల్ల మనం ఎటువంటి జ్ఞానము, పెద్ద పెద్ద తత్వవేత్త కాకున్నా కూడా భగవంతుడి యొక్క భక్తి భావంలో ఈ కర్మ చేయడం వల్ల భగవంతుడితో బంధము, సంబంధం మనకు నేరుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండింటిలో సాంఖ్యయోగము, భక్తి యోగంలో రెండింటిలో ఏంటంటే కృష్ణ భక్తి భావన అంటే భక్తి యోగం చాలా మంచిది, సులభమైంది. అది తాత్కాలికమైనటువంటి రిజల్ట్ ఇవ్వదు, శాశ్వతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. దీనికి మనకి ఎక్కడ చెప్పారంటే 2వ అధ్యాయము 40వ శ్లోకంలో చెప్తారు. నేహావిక్రమ నాశోసి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో బయ. కొంచెం మీరు భక్తి చేసిన భగవంతుడి కొరకు అది మీకు శాశ్వతంగా స్టోర్ అయి ఉంటుంది. మరి అది మనకి ఎటువంటి ఉపయోగం ఉంటుందంటే చాలా భయంకరమైనటువంటి ఆపద విపత్తులో మనల్ని భగవంతుడు రక్షిస్తాడు అని దాంట్లో చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకు చెప్తున్నారు, ఇంకా కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మ ఫలాల నుంచి ఉద్ధరింపబడతాడా, లేదా కేవలం సన్యాసం? 2 ప్రశ్నలు. కేవలం సన్యాసం ద్వారా అతడు పూర్ణత్వాన్ని పొందగలుగుతాడా? సో ఇక్కడ మనకు చెప్తున్నారు, కర్మలు చేయకపోతే మన ఇంద్రియాలను బలవంతా నిగ్రహిస్తే ఇంద్రియార్థాలు అలానే ఉంటాయి, రుచి, వాటి మీద ఆసక్తి. సో వాటిని అన్లెస్ అంటిల్ కర్మలు చేయకుండా బలవంతంగా కట్టి పెట్టలేము. కర్మలు ఖచ్చితంగా చేయవలసిందే. సో ఇక్కడ చెప్తున్నారు, సన్యాసాశ్రమం కూడా జస్ట్ సన్యాసం స్వీకరిస్తే పరిపూర్ణత్వం వాళ్ళు పొందలేరు. ఎందుకంటే సన్యాసాశ్రమం 4వ ఆశ్రమం. భగవంతుడు 4 ఆశ్రమాలు ఇచ్చారు మనకు: గృహస్థ, వానప్రస్థ, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సన్యాసం లాస్ట్ ఆశ్రమము. మరి ఆ లాస్ట్ ఆశ్రమానికి బేస్ ఏముండాల? బ్రహ్మచర్యంలో చాలా గొప్ప భగవంతుడి యొక్క జ్ఞానము, భగవంతుడి యొక్క భక్తి యుక్త సేవ, తత్పరత, ఇవన్నీ కూడా మనకు కలిగి ఉండాలి. ఏదో నేను ఇవన్నీ ఈ కర్మలు చేయడం నుంచి కొంతమంది దీనికంటే బాధల కంటే సన్యాసం తీసుకుంటే సరిపోతుంది కదా. సన్యాసాశ్రమంలో మనం అన్లెస్ అంటిల్ మనకు భగవంతుడి యొక్క ప్రయోగాత్మకమైన జ్ఞానము, దాంతోపాటు వైరాగ్యము, దాంతోపాటు భక్తియుక్త సేవ లేకుండా సన్యాసాన్ని ఎవరు కూడా స్వీకరించకూడదు. అదేవిధంగా ఇక్కడ కర్మ ఫలం నుండి, అంటే నేను కర్మ చెయ్యకుండా కర్మ ఫలం నుండి బయటపడతాను అనడము మన మూర్ఖత్వము. కర్మలు చేయాలి. ఎవరు కూడా కర్మలు చేయాలి?
కామ్య కర్మలను భగవత్ ప్రీత్యర్థం చేయాలి. కర్మలు ఆపేస్తే నేను ఈ సాంఖ్య తత్వవేత్తలు ఏమనుకుంటారంటే సన్యాసం తీసుకోగానే వాళ్ళు ఇంకా నారాయణతో సమానం అవుతారు అనుకుంటారు. కానీ అది ఆ సిద్ధాంతాన్ని భగవంతుడు ఇక్కడ ఆమోదించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇది వాళ్ళ సహజమైనటువంటి స్థితి ఏంటంటే వాళ్ళు కర్మలు చేయడము. ప్రతి ఇంద్రియం ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటుంది. ఆ కర్మను దేనికి కొరకు చేయాలి? మన శక్తానుసారము భగవంతుని ప్రీత్యర్థం మాత్రమే కర్మలు చేయాలి. కర్మలు చేయకుండా ఉంటే మనం కొంతకాలం ఉంటాము, తర్వాత ఉండలేము. కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్నారు, ప్రతి ఒక్కడు కర్మలు దేని బేస్ చేసుకొని చేస్తాడు? పాస్ట్ లైఫ్ లో ఆయన కారణం గుణ సంఘర్ష సత్ అసత్ యోని జన్మసు. లాస్ట్ లైఫ్ లో మనం ఏదైతే కర్మలు మన గుణాలను బట్టి చేశామో ఇప్పుడు కర్మ ఫలాలు అటువంటి గుణాలనే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అతను ఆ కర్మలో ప్రేరేపింపబడతాడు. కొంతమంది చాలా నిద్రపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు తామసిక గుణం ఎక్కువ ఉంటుంది వాళ్ళే. కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు, అది వాళ్ళ లోపల రాజసిక గుణం ఎక్కువ ఉంటుంది. కొందరు సో చేసిన కొద్దిగైనా సంతృప్తి పడుతూ ఉంటారు. మిగతాది చాలా హరిబరి ఉండరు, లేజినెస్ ఉండదు, చాలా ఉన్న సంతృప్తి పడుతూ భగవంతుని చింతన చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. అది సత్వగుణము. దాన్నే వాళ్ళందరూ కూడా ఆత్మానుభవ స్థితి. లాస్ట్ లైఫ్ లో కొంత పురోగతి ఉన్నవాళ్ళు, వాళ్ళు దేహ లక్షణాలు అంటే దేహ స్వభావము, దేహాత్మ బుద్ధి అంటే దేహాన్నే సుఖపెడితే అదే నిజమైనటువంటి జీవితం అని అనుకోరు వాళ్ళు. సో ఆత్మానుభవ స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ ఏ విధంగా ఆనందపడుతుంది అంటే ఎప్పుడు కూడా కృష్ణ భక్తి భావననే సత్కర్మలలో తప్పగా వినియోగిస్తారు. వాళ్ళ దేహాన్ని ఎవరు వినియోగించరు? ఎవరైతే భౌతిక భావనలో ఉంటారో వాళ్ళు కూడా కర్మలు చేస్తూ ఉంటారు. ఈ దేహాన్ని సుఖపెట్టడానికి కర్మలు చేస్తారు. దానివల్ల మనము ఈ దేహ సుఖ సంబంధించినటువంటి కర్మల వల్ల మనము నెక్స్ట్ లైఫ్లో మనం మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పొందాల్సి వస్తుంది. మన యొక్క ఆ హృదయం మాలిన్యం ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే కృష్ణ పరకర్మల్లో కృష్ణుడికి సంబంధించిన కార్యాల్లో ఎవరైతే నెలకొని ఉంటారో వాళ్ళ యొక్క దేహము శుద్ధి అవుతుంది, వాళ్ళ యొక్క హృదయము శుద్ధి అవుతుంది. దీనికి మనకు శ్రీమద్ భాగవతము 1వ స్కందము 5వ అధ్యాయము 17వ శ్లోకంలో చెప్తున్నారు. మనము ఎటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలా అంటే కర్మయోగం కాబట్టి ఎటువంటి కర్మలు చేయాలి? త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వో అథ పతేత్తతో యధి యత్ర క్వవా భద్రమబోధముష్య కిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. సో ఇక్కడ శాస్త్ర ఎవరైనా కృష్ణ భక్తి భావనను చేపడితే, ఒకవేళ గురువు గారు ఇప్పుడు ఇందాక మృగారి గురించి మనం అనుకున్నాము, నారదుడు అనే గురువు ద్వారా ఆయన డైరెక్ట్ కృష్ణ భక్తి భావనను చేపట్టాడు. ఆయనకు శాస్త్రాలు తెలుసా? ఏమీ తెలియదు. శాస్త్ర పఠనం చేయలేదు, శాస్త్ర శ్రవణం చేయలేదు. కానీ గురువు గారి ద్వారా హరినామాన్ని స్వీకరించి హరిభజన చేస్తా ఉన్నాడు. అటువంటి శాస్త్ర విధులు నిర్వర్తించకపోయినా భక్తియుక్త సేవను ఆయన ఒకవేళ సక్రమంగా నిర్వహించకపోయినా తన స్థితి నుండి పతనము చెందిన నష్టం గాని దోషం గాని లేదు. కానీ అతడు కృష్ణ భావనాయుతుడు కాకపోతే శాస్త్రాల్లో ఎంతో పవిత్రీకరణ ఆదేశాలన్నింటినీ నెరవేర్చిన లాభమేముంది అంటే కొన్నిసార్లు దీనికి భగవంతుడు ఆ బ్రాహ్మణులు బ్రాహ్మణ పత్నుల యొక్క లీల చాలా అద్భుతంగా దీనికి సరిపోతుంది. ఒకసారి భగవంతుడు గోపబాలులాగా బృందావనంలో లీల చేస్తూ ఉంటాడు. అక్కడ బ్రాహ్మణ పత్నులు చాలా కృష్ణుడి గురించి విని చాలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు. ఆ గోపికలు ఎంత అదృష్టవంతులు! స్వయం కృష్ణుడు స్వయం దేవాది దేవుడు భగవంతుని తెలుసుకొని వాళ్ళ భగవంతునికి సేవ చేసే మహద్భాగ్యం దొరుకుతుంది. వాళ్ళు గోపికలు ఎంత అదృష్టం! మేము ఇంత బ్రాహ్మణ వంశంలో పుట్టినా మాకు దొరకట్లేదు. వాళ్ళు ఎప్పుడు చూస్తే వాళ్ళ భర్తలందరూ ఎప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు, కానీ కృష్ణుడి పైన విశ్వాసం లేదు. కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, దేవాది దేవుడు వాళ్ళ బృందావనంలో ఉన్నా కూడా లేదు.
కానీ వాళ్ళు చాలా భగవంతుడి గురించి ప్రార్థన చేస్తారు. ప్రభు, మేమేం అపరాధం చేస్తాం, మాకేంటి మీ యొక్క సేవ మహద్భాగ్యం దొరకట్లేదు. రోజు వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, శాస్త్రయుక్తంగా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు రోజు యజ్ఞం చేయాలంటే వాళ్ళు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ప్రసాదాలను వండాలి. ఒకరోజు చాలా ప్రార్థన చేసి చాలా 56 రకరకాల వంటలు వండి పెడతారు. అప్పుడు కృష్ణుడు వస్తాడు. ఆ గోవులను కాయడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు వచ్చి, సో వీళ్ళు అంటే భగవంతుడు ఏ తామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యం. భగవంతుడు తన భక్తుల యొక్క మనోకామనాలను అంటే కోరికలను నెరవేరుస్తూ ఉంటారు. ఆ రోజు వాళ్ళు వంట చేసేటప్పుడు చాలా ప్రార్థన చేస్తారు. ఈ రోజు భగవంతుడికి సమర్పిస్తే బాగుండు, భగవంతుడు మా చేతి వంటలను స్వీకరిస్తే బాగుండు అని చెప్పేసి అప్పుడు ఆ కోరిక నెరవేర్చడానికి భగవంతుడు తన ఫ్రెండ్స్ ని పంపిస్తాడు. మీరు వెళ్ళి ఆ బ్రాహ్మణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆకలితుంది కృష్ణ అని చెప్పేసి, సరే మనము ఇక్కడ బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తా ఉన్నారు, వాళ్ళ భార్యలు చాలా మంచి ప్రసాదాలను వండారు, మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి ఇట్లా కృష్ణుడు ప్రసాదాన్ని ఇవ్వమంటుండు, ఆకలి అవుతుంది, కొంచెం ఏదన్నా ప్రసాదం ఇవ్వండి అని వెళ్తారు. అప్పుడు బ్రాహ్మణుల దగ్గర వెళ్తే లేదు ప్రసాదం లేదు, ఏం లేదు, మేము యజ్ఞం చేస్తాను, బిజీగా ఉన్నాం, వెళ్ళండి అంటాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ బ్రాహ్మణ పత్నులకు అంటే వాళ్ళు వెళ్ళండి అంటే వాపస్ వచ్చేస్తారు. అప్పుడు కృష్ణుడికి వచ్చి, ఏంటి కృష్ణ నువ్వు వెళ్ళమన్నావు, వాళ్ళు చాలా కోపంతో వెళ్ళండి మేము, వాళ్ళు వీళ్ళని పాపం గోపబాలులు కదా అంటే బ్రాహ్మణులు మేము ఎక్కువ గోపబాలు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళండి మేము బిజీగా ఉన్నామని పంపిస్తారు. అప్పుడు కృష్ణ అంటే పర్వాలేదు, ఈసారి మీరు ఏం చేయండి, వాళ్ళ దగ్గర వెళ్ళకండి, వాళ్ళ యొక్క భార్యలు ఉన్నారు కదా పత్నులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు తప్పకుండా ఇస్తారు అంటారు. అప్పుడు వాళ్ళు ఆ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని వేడుకొని, కృష్ణుడు స్వయంగా వచ్చాడు, ఆయనకు ఆకలి అవుతుందంట, ప్రసాదం ఏమంటారంటే వాళ్ళు మేమే స్వయంగా వస్తాం, మా స్వహస్తాలతో కృష్ణుడికి నిలబెడతామని ప్రతి ఇంట్లోంచి ఆ బ్రాహ్మణ పత్రులు అందరూ కూడా వాళ్ళు చేసిన రకరకాల వంటలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి స్వయంగా కృష్ణుడికి బలరాముడికి ఆ గోపబాలందరికీ తినబెట్టిస్తారు. తిన్న తర్వాత కృష్ణుడు చాలా సంతృప్తి పడి, ఇప్పుడు మీరు వెళ్ళండి మీ ఇంటికంటే, ప్రభు ఒక్కసారి మేము మా భర్తలను వచ్చేప్పుడు వాళ్ళు అంటారు, ఎక్కడ వెళ్తున్నట్టు, ఇట్లా కృష్ణుడికి ఆకలి అవుతున్నారు, లేదు వెళ్ళొద్దు, ఇక్కడ మనం మీరు యజ్ఞం కొరకు వండారు, ఇప్పుడు మరి కృష్ణుడికి పెడితే మళ్ళీ మిమ్మల్ని రానియము అది ఇది అని చెప్తారు, చాలా భయపెడతారు. అయినా వాళ్ళు ఇంకా మా జీవిత పరమ లక్ష్యమే ఆ గోవిందుడు, గోవిందుడే స్వయం గోపాలుడు, గోవిందుడే స్వయం వచ్చి నాకు ప్రసాదం ఇవ్వండి అన్నప్పుడు మీరు ఆపుతున్నారైతే ఇంకా మీరు రానిస్తే కూడా ఓకే, రానియకుంటే ఓకే, ఆ భగవంతుడి కోరికను మాత్రం మేము నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క భర్తల యొక్క మాటని కాదని వెళ్ళిపోతారు. వెళ్ళిపో కృష్ణుని సంతృప్తి పడిన తర్వాత వెళ్ళండి మీ ఇంటికి అంటే, అప్పుడు వాళ్ళు అంటారు, మాకు వచ్చేప్పుడే వార్నింగ్ ఇచ్చారు కృష్ణ, మేము మళ్ళీ ఇంటికి గడప దాటితే మళ్ళీ రావద్దని. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, అది అప్పటి మాట, ఇప్పుడు నేను సంతృప్తి పడ్డాను కదా, ఇప్పుడు వెళ్ళండి మీరు అంటారు. ఇప్పుడు మీరు వెళ్తే అప్పుడు ఎంత కోపం చేశారో ఇప్పుడు అంత ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తారు వాళ్ళు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, వెళ్ళండి అంటారు. అప్పుడు నేను కృష్ణుడి మాటకు విశ్వాసం చేయాల్సిందే. అప్పుడు వెళ్తే వాళ్ళు కండ్లల్లో అంతా కూడా నీళ్లు కారుస్తూ, సరే మీరు ఎంత అదృష్టవంతులు, భగవంతుడు వాళ్ళ లోపల, సో భగవంతుడు మరుపు జ్ఞానము తర్వాత అంతా కూడా భగవంతుడే ప్రబుద్ధి, భగవంతుడే ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే వీళ్ళు భగవంతుడు సంతృప్తి పరిచారో వాళ్ళ భర్తలకు రియలైజేషన్ వస్తుంది అన్నట్టు, అరే మీరు వాళ్ళకి మొహం లేదు, ఇంకా కృష్ణుడు స్వయంగా అడుగుతున్నా అంటే వాళ్ళు కాదని చెప్పారు కాబట్టి అప్పుడు వాళ్ళు వీళ్ళు భార్యలు మీరు అదృష్టవంతులు అని చెప్పేసి స్వాగతిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సకల శాస్త్రాలు మనం ప్రకారం చేస్తూ భగవంతుని గుర్తించినటువంటిది అంత విలువ ఉండదు, అంత లాభం ఉండదు. కానీ ఏమి నాలెడ్జ్ లేకున్నా కూడా గురువు గారి యొక్క ఆదేశానుసారం భగవంతుని సేవిస్తే అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియాలపైనే లగ్నమై ఉన్నవాడు నిక్కంగా తనను తాను మోసగించుకుంటున్నటువంటి మిథ్యాచార్యను పడతాడు. కొన్నిసార్లు మనం బలవంతంగా అప్పుడు మనం చూస్తూ ఉంటాము, అంటే కొన్ని దేవతల కొరకు కొన్ని లిమిటెడ్ పీరియడ్స్ కొరకు మనం ఆ దీక్షలు అవి తీసుకుంటూ ఉంటాము, అక్కడ మన కర్మేంద్రియాలు బలవంతంగా నిగ్రహిస్తాము. కానీ ఆ ఇంద్రియాల యొక్క లక్షణం ఏతుందో అది టెంపరీగా అణిచివేసేటట్టు ఉంటుంది. ఆ దీక్ష అయిపోగానే మళ్ళీ ఆ ఇంద్రియాలు విచ్చలవిడిగా స్వతంత్రాన్ని వచ్చినట్టుగా మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనము మిథ్యాచారి, మనం మన ఇంద్రియాలని కాదు కదా, మనమే మనం మోసం చేసుకుంటున్నట్టు. కాబట్టి ఈ మిథ్యాచారులు
తమ ఘరానా అనుయాలను మోసగించడానికి శుష్క వేదాంతాన్ని కూడా పలికిన ఈ శ్లోకం ప్రకారం వారు గొప్ప మోసకారులు అవుతా ఉంటారు. దీని గురించి కూడా ఆచార్యులు ఒకసారి ఏమవుతుందంటే, ఇలా చాలా సొసైటీలో జరుగుతూ ఉంటది. ఈ వేషభూషణ చాలా ఉంటుంది, మాటలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆచరణాత్మకంగా ఉండదు. ఒకతను ఇలానే చాలా గొప్ప డ్రెస్సింగ్ మాత్రం చాలా బాగుంది, చాలా ప్రచారం చాలా చేస్తూ ఉంటుంది. సో నియమాల గురించి బోధిస్తూ ఉంటాడు. ఇలా పాటించాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. స్పెషల్ గా ఈ కార్తీక మాసం లేకుంటే ఈ వ్రతాలు చేసేటప్పుడు లేదు, 4 నియమాలు పాటించాలి. మాంసభక్షణ చేయకూడదు. మాంసభక్షణ అంటే ఇంక్లూడింగ్ ఎల్లిపాయ కూడా తినొద్దు, అది ఇది. తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సో ఈ విధంగా మత్తు పానీయాలు స్వీకరించకూడదు. తర్వాత వాళ్ళు ఈ స్మోకింగ్, డ్రింకింగ్, తర్వాత ఇంకేంటి జూదం ఆడకూడదు, ఇలా చెప్తా ఉంటాడు. అదే కానీ భార్యని మాత్రం ఏ రోజు కూడా నువ్వు ప్రవచనానికి రాకూడదు అంటాడు. కానీ ఆ రోజు వాళ్ళ ఊర్లోనే జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏదంటే ఈరోజు చాలా మంచి క్లాస్ ఉందంట, మన క్లాస్ కూడా ఈరోజు భగవంతుడికి ఇష్టమైనటువంటి అంటే ప్రియమైనటువంటి వారు, లేకుంటే ప్రియమైన కార్యము, అట్లా మంచి మనకి ఎట్లయితే ఉత్తముడు అనేది మనం ఎలా అయితే మనం చర్చిస్తా ఉన్నామో, ఆ రోజు చాలా మంచి టాపిక్ ఉందంటే తన భార్య కూడా వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. అరే ఈరోజు విందామని. ఆ రోజు ఏంటంటే ఆయన ఈ నియమాల గురించి చెప్తా ఉంటాడు. ఈ వ్రతం పాటించేప్పుడు అట్లీస్ట్ మనం కూడా అనుకున్నాము, కార్తీక మాసం మనం ఇంకా వైష్ణవ దాని ప్రకారం కార్తీక పౌర్ణమి వరకు ఉంటుంది. సో మనం అట్లీస్ట్ ఈ వారం రోజు చాలా నిష్టగా మనం పాటిద్దాము. రోజు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుడి సేవ, భగవంతుడి నామము, తర్వాత కార్తీక దీపారాధన, దామోదరుడికి దీపారాధన, పొద్దున భాగవతము, తర్వాత జపం చేయటము, స్వాధ్యాయనం చేయటము, ఈవినింగ్ మళ్ళీ భగవద్గీత, మళ్ళీ దామోదర ఆర్తి, ఇలా మనం కొన్ని విధి విధానాలను చాలా నిష్టగా ఉండటము, ఓన్లీ ప్రసాదమే తీసుకోవటం, ఇలా మనం ఎన్నో నియమాలు మనం చర్చించాము. అప్పుడు ఆ భార్య విని త్వరగా మళ్ళీ చూస్తే కోపం చేస్తాడని చెప్పేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసిందంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తినకూడని పదార్థాలు తన భర్త చెప్పి ఉన్నాడు కదా, అవన్నీ కూడా తీసి బయటపడిస్తుంది. స్పెషల్గా ఉల్లిపాయ వాళ్ళు బ్రాహ్మణులే, అవన్నీ కూడా బయటపడిస్తుంది. వచ్చిన తర్వాత వచ్చేసరికి మంచిగా వంట చేసి భగవంతుడి నైవేద్యం పెట్టి ఆయనకు పెడుతుంది. అప్పుడు ఆయన ఏంది ఈరోజు రుచి వేరేలాగా అనిపిస్తుంది అంటే, రోజు ఆయన బయట అయితే చెప్తున్నాడు, ఇక్కడ మాత్రం ఇవన్నీ వేసి వండాల్సిందే మసాలాలు. బట్ ఏంటి ఈరోజు ఆ టేస్ట్ వస్తలేదంటే, లేదండి ఈరోజు మీరు చెప్పారు కదా, ఇంక్లూడింగ్ ఈ మనము భగవంతుడి ప్రసాదమే తీసుకోవాలా, భగవత్ ప్రసాదంలో ఇవన్నీ ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఉండకూడదు అని మీరు చెప్పారు కదా భగవంతుడి ప్రసాదంలో అంటే, అరే అదంతా కూడా బయట వాళ్ళ కొరకు, నీకు పేరు చెప్పాను, నీకు చెప్పేదంటే ఇంట్లో చెప్తాను కదా అంటే. చూడండి వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు. సో వేషాదంతా ఎంతో మందిని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మోసకారుల వల్ల మనకు లాభం ఉండదు. ఎవరైతే ప్రాక్టికల్ గా జ్ఞానము, విజ్ఞానము, తర్వాత దాంతో పాటు ఆయన ఆ జ్ఞానాన్ని తన నిజ జీవితంలో ఎవరైతే అప్లై చేస్తారో అటువంటి వాళ్ళ సాంగత్యం ద్వారా మనకు లాభం ఉంటుంది. కానీ వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకొని వాళ్ళ ద్వారా మనకు అటువంటి యోగ ప్రదర్శన, అటువంటి జ్ఞాన ప్రదర్శన వల్ల ఎటువంటి మనకు లాభం ఉండదు అని భగవంతుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఫైనల్ గా ఏంటంటే, ఎవరైతే శ్రద్ధావంతులు ఉంటారో వాళ్ళు తన మనస్సు చేత కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వం లేకుండా, అంటే మనకు అటాచ్మెంట్ లేకుండా కర్మయోగమును ఎవరైతే ప్రారంభిస్తారో అతను అత్యుత్తముడు. మనస్సు చే కర్మేంద్రియాలను నిగ్రహించాల. మరి మనస్సు ఎలా నిగ్రహించగలుగుతాం ప్రభుజీ? మనస్సు ఫస్ట్ నిగ్రహింపబడాలంటే మంత్ర జపం చేయాలా. మంత్ర అంటే మనః ఇతి త్రాయతే మంత్ర, మంత్రం ద్వారా. మరి ఏ మంత్రాన్ని జపించాలా? కలియుగంలో చైతన్య మహాప్రభు చెప్తున్నారు, హరే నామా హరే నామా హరే నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యదః. కలియుగంలో హరినామము తప్ప వేరే మార్గం లేదు. మరి హరినామం అంటే శతకోటి హరినామాలు ఉన్నాయి. మరి ఏ హరినామాన్ని చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. इति षोडशकं नाम्नां कलिकल्मषनाशनं नातः परतरोपाय సర్వ వేదేషు దృశ్యతే. అంటే
కలిసంతరుడు ఉపనిషత్తులో చెప్తున్నారు. ఈ హరే కృష్ణ మహామంత్రము 16 పదాలు 32 అక్షరాలతో కూడుకున్నది. దాన్ని మించిన అంటే అది ఏం పని చేస్తుంది? మన లోపల ఉన్నటువంటి కలహాలను ద్వేషాలను తొలగిస్తుంది. ఈ కలియుగంలో స్పెషల్ గా కలహాలు ద్వేషాలతోనే ప్రతి మనిషి జన్మ తీసుకుంటాడు. వాటిని తొలగించాలి అంటే హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే చాలా తరుణోపాయం, దాన్ని మించింది లేదు అని చెప్తున్నాడు. కాబట్టి మనస్సుని మనం నిగ్రహించాలంటే హరినామాన్ని జపించాలా. హరినామం ద్వారా మనసు ద్వారా ఇంద్రియాలు నిగ్రహించవచ్చు. ఎవరి ఇంద్రియాలైతే నిగ్రహింపబడతాయో అటువంటి ఇంద్రియాలు నిగ్రహింపబడ్డటువంటి ఇంద్రియాలు ఇంకా ఇంద్రియ భోగం కొరకు పనిచేయవు. కొంతమంది తమ ఇంద్రియాలు నిగ్రహించుకోకుండా కపట యోగిలాగా వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం వృధా అవుతుంది. అటువంటి వాళ్ళ సాంగత్యం తీసుకుంటే వాళ్ళ జీవితం కూడా వృధా అవుతుంది. ఎవరైతే ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గడుపుతారో వాళ్ళు భవబంధ విముక్తిని పొందుతారు. ఇతరులకు కూడా భవబంధ విముక్తిని ప్రసాదిస్తారు. సో వాళ్ళు జీవించి ఉండంగానే భగవద్ రాజ్యంలో ప్రవేశించేటువంటి మనకు మార్గాన్ని చూపిస్తారు. సో ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్కరి జీవిత పరమ లక్ష్యము భగవద్ రాజ్యంలో ప్రవేశించడము. అదే మనందరి యొక్క ప్రధాన స్వార్థగతి, మనందరి యొక్క పర్సనల్ లక్ష్యము, స్వలాభ లక్ష్యం విష్ణువుని చేరుకోవటమే. దీనికి చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో చెప్తారు, జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. జీవుడి యొక్క స్వరూపం అంటే ప్రతి వస్తువుకు ఒక స్వరూపం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వాటర్ ఉంది, ధర్మం, అది ఇలా పోస్తే పారే గుణం ఉంటుంది. ఐస్ చల్లదనాన్ని ఇస్తుంది, నిప్పు వేడిని ఇస్తుంది. అలా ప్రతి వస్తువుకు ఒక ధర్మం ఉంటుంది. అదే విధంగా ఆత్మ యొక్క ధర్మం ఏంటంటే నిత్య నిరంతరము కృష్ణ సేవలో నియుక్తం అవ్వటము. సో దీంట్లో ఇంకా మనకు చెప్తున్నారు, ఎవరైతే ఆ విధంగా కృష్ణ భక్తి భావనలో నియమిత సేవ చేస్తారో వాళ్ళు ఆత్మ యొక్క పరమ లక్ష్యం అనేటువంటి భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవటం చాలా సులభంగా చేరుకోగలుగుతారు. సబ్జెక్ట్ కండిషన్ శాస్త్రాల్లో మనకు బోధించినటువంటి ఆ బోధనలను మనం ఎటువంటి మార్పు లేకుండా, ఎటువంటి మనం శాస్త్రాలను పాటిస్తూ ఉంటాము, కానీ మళ్ళీ భౌతికమైనటువంటి అటాచ్మెంట్ సంగత్వం ఉంటాము. సో ఇటువంటి అంటే మనం పర్సనల్ గా ఆసక్తులమై ఉండకూడదు. సో అలా ఉంటూ మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాం. సో మరి అలా సంగత్వ రహితమైనటువంటి జీవితాన్ని గడిపితే మనం చాలా పురోగతి చాలా సులభము. ఈ సంగత్వంతో ఇది చేయడమే మళ్ళీ నా వృత్తి నేను చేస్తానంటే అది కేవలము అమాయక ప్రజల్ని మనము మోసగించిన వాళ్ళం అవుతా ఉంటాము. అంటే మనము చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నది అనుకోండి, సో దానివల్ల ఫలితం ఉండదు. అర్థమైందా? మనం ఏమైతే చెప్తున్నామో అది పాటించాలి, ఏమైతే పాటిస్తున్నామో అది మనం తప్పకుండా దాన్ని చేయవలసి ఉంటుంది. అది ఒకవేళ చేయకపోతే మనమే మోసం చేసుకోవడం కాదు, ఇతరులను కూడా మోసము చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి అలా మనము మనము ఉద్ధరించుకోవాలి, ఇతరులను కూడా ఉద్ధరించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. అలా మనల్ని ఎవరు ఉద్ధరించగలుగుతారు అనేది మనము తెలుసుకొని వాళ్ళ యొక్క సాంగత్యంలో మన జీవితాన్ని గడపాలి. అప్పుడు మన జీవితం ఒక రక్షణ అనేది ఉంటుంది. లేదంటే మన జీవితాన్ని అనవసరంగా ఈ మానవ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా ఎవరైతే భగవంతుడి ఆదేశానుసారము కర్మయోగాన్ని వాళ్ళు నిర్వహిస్తూ జీవితాన్ని గడుపుతారో అటువంటి వాడు భగవంతుడి దృష్టిలో అత్యుత్తముడు అని చెప్తున్నాడు. కర్మ యోగము, కర్మ అంటే ఇంద్రియాలు చేస్తాయి. ఈ ఇంద్రియాలను భగవంతుడి కొరకు కర్మ చేస్తే, యోగం అంటే భగవంతుడితో మనకు అత్యున్నతమైన సంబంధం ఏర్పడుతుంది. అటువంటి సంబంధాన్ని ఏర్పరచుకునే వాళ్ళే భగవంతుడి దృష్టిలో అత్యుత్తముడు. సో దీంట్లో ఇద్దరిని ఈ యోగుల్లాగా యాక్ట్ చేస్తూ ఇతరులను మోసగించే వాడి కంటే కూడా వీధిలో ఊడ్చేవాడు, వాడికి ఎటువంటి కపటం ఉండదు, అటువంటి చాలా వాడు ఉత్తముడు అని చెప్పేసి భగవంతుడు బోధిస్తున్నాడు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय।
गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।